పద్యాలు. వేమన పద్యాలు. మొదటి పద్యం. వంపు కర్రగాచి వంపు తీర్చగవచ్చు, కొండలన్నీ పిండిగొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపగరాదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. వంకర కర్రను మంటలో వేడి చేసి తిన్నగా చేయవచ్చు, కొండలను పిండి చేయవచ్చు, కఠిన చిత్తుని దయావంతునిగా మార్చలేం. రెండవ పద్యం. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్రమెరుగ నీవి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ప్రేమలేని అన్న సంతర్పణం నందు పిండి వంటకం వ్యర్థం. బంగారం అపాత్రత గల దాన్నిచ్చి సొమ్ములు చేయమంటే బంగారం వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై గురిలేని పూజ పత్రి పరమ వ్యర్థమని అర్థం. మూడవ పద్యం. పని తొడవులు వేరు బంగారమొక్కటి, పరగగటలు వేరు ప్రాణమొక్కటి, అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేర్వేరు కానీ వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైన వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం. నాల్గవ పద్యం. నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు, కొదవలేదు సుజన గోష్ఠి వలన, గంధమలద మేని కంపడగినయట్లు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. సుగంధభరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడుగుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలని అర్థం. ఐదవ పద్యం. ఉదదిలోన నీళ్లు ఉప్పలగ చేసే, పసిడి గలుగు వాని పిపిన చేసే, బ్రహ్మదేవు సేత పదడైన సేతరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు, కాని దానిలోని నీరు తాగటానికి వీలు లేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుణ్ణి పుట్టించి పీసినుగొట్టువానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానమని అర్థం.